మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాయగుంటపల్లి టోల్ ప్లాజా దగ్గర ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాను రెండు గుద్దుకున్న దానివల్ల మనకు కనిగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి 9 మంది క్యాజువాలిటీస్ పేషెంట్స్ వచ్చారు. ఈ 9 మందిలో ఆర్టీసీ డ్రైవరు, కండక్టరు, డీసీఎం వ్యాన్ డ్రైవరు, 6 ప్యాసింజర్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. వీళ్ళల్లో డీసీఎం డ్రైవర్కి 2 కాళ్ళు ఇరిగినాయి. ఆర్టీసీ డ్రైవర్కి కాలు యాంకిల్ దగ్గర ఇంజరీ వచ్చింది. కండక్టర్ స్వల్ప ఇంజరీస్ తోటి బయటపడడం జరిగింది. మిగతా పేషెంట్స్ కొంతమందికి 6గురిలో ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయింది, ఇంకొకరికి నేసల్ బోన్ ఫ్రాక్చర్, మ్యాక్సిలరీ ఫ్రాక్చర్ వచ్చింది. ఒక అమ్మాయికి మ్యాండిబుల్ ఫ్రాక్చర్ రావడం జరిగింది. వీళ్ళ 6గురిని ఒక డీసీఎం డ్రైవరు, ఆర్టీసీ డ్రైవరు, మిగతా ప్యాసింజర్స్ని 6గురిని మొత్తము ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి 108 అంబులెన్స్ ద్వారా మెరుగైన చికిత్స కోసము రిఫర్ చేయడం జరిగింది. మిగతా పేషెంట్స్ స్వల్ప ఇంజరీస్తో ఉన్నారు కాబట్టి వాళ్ళని కనిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అందరికి కూడా చికిత్స చేశాము. అన్ని రకాలైనటువంటి వాళ్ళకి వైద్య సహాయం అందించి, ఒక అబ్బాయి మాత్రము అన్కాన్షియస్ స్టేట్లో, పైకి గాయాలు లేకపోయినా సరే హెడ్ ఇంజరీ ఉన్నదని చెప్పేసి అనుమానిస్తున్నాం. ఆ అబ్బాయి అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు. ఆ అబ్బాయిని త్వరితగతిన ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది.